హాయ్ ఫ్రెండ్స్, మన ముందున్నది సుంకిసాల సత్తయ్య గారు. పర్యావరణాన్ని రక్షించాలనే ఆశయంతో చాలా మొక్కలు రోడ్ల వైపున తీసేయడం చూసి చలించి కొన్ని సంవత్సరాల మొక్కలు 20-30 సంవత్సరాల మొక్కలు వందల ఏళ్ళ చరిత్ర ఉన్న మొక్కలు కూడా రోడ్డు కడ్డం వచ్చిందని ఇంకేదో సమస్యతో తీసేస్తున్నారు. అలాంటి మొక్కలకు పునర్జీవం పోసి ప్రకృతి పర్యావరణ దాత సుంకిసాల సత్తయ్య గారు తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్కెల గ్రామంలో ట్రాన్సాక్షన్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. మొక్కలకు పునర్జీవం పోసే లక్ష్యంతో ఆయన ఈ పార్కును ఏర్పాటు చేశామని తెలిపారు. వారి మాటల్లోనే దీని గురించి విందాం. నమస్తే సత్తన్న. నమస్తే. ఇది మీరు ఎలాంటి లక్ష్యంతో ఇలాంటి ట్రాన్సాక్షన్ అనే కొత్త విధానాన్ని ఇక్కడ తీసుకొచ్చి మీరు ఏర్పాటు చేశారు ఈ పార్కు? అయితే మనకు ఇక్కడ నిరుపయోగం ఉన్నటువంటి ఎకరం భూమిలో ఈ ట్రాన్స్లోకేషన్ పార్క్ ఏర్పాటు చేయబడ్డది. తెలంగాణలోనే మొట్టమొదటి ట్రాన్స్లోకేషన్ పార్క్ ఇది. ఇక్కడ ఎందుకు చేసినామంటే ఏళ్లనాటి వృక్షాలను మనం తీసేస్తున్నాం. ఒక రోజులో పెట్టయితే మనకు పెరిగే మొక్క కాదు. ఒక 20 సంవత్సరాల మొక్కకు మనం 200 మొక్కలు నాటినా దానికి సమానంగా మనం చేయలేము. అందుకనే ఏళ్లనాటి వృక్షాలు మా చెన్నమనేని కృష్ణారావు గారు తమ తోటలోని 25 వృక్షాలను తీసేస్తున్నారని తెలిసి వారి వారసుడైనటువంటి హిమంతరావు గారు నన్ను సంప్రదించాడు. సత్తయ్య గారు, మీరు ఈ మొక్కల మీద మీకు అమితమైన ప్రేమ ఉంది కదా, మీరు ఏమన్నా చేయగలుగుతారా అని నన్ను పిలిచిండ్రు. వాళ్ళ పెద్దల మీద గౌరవం కావచ్చు, నాకు ప్రకృతి మీద ప్రేమ కావచ్చు, ఈ గ్రామస్తులందరి సహకారంతో ప్రతి వ్యక్తి యొక్క సహకారం ఉంది గ్రామంలోని ప్రతి వ్యక్తిది. అక్కడ నుంచి వృక్షాలను ఇక్కడికి తీసుకొచ్చి తరలించి వాటిని ఇంత పెద్దగా చేసినాము. ఇప్పటి వరకు సంవత్సరం అయిపోతుంది. 38 వృక్షాలను తరలించినాము. అందులో 2 మాత్రమే ఫెయిల్ అయినాయి. మనం ట్రాన్స్లోకేషన్ పద్ధతిని పాటించడానికి చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే రోడ్లకు ఇరువైపున ఉన్న చెట్లు ఏళ్ళ లాంటి వృక్షాలు వస్తున్నాయి. అవి ఈరోజు పెరిగినాయి కావు. దానివల్ల మనకు ఎంతో అమితమైనటువంటి ఆక్సిజన్ వస్తుంది. మనం అలాంటి చెట్లను తొలగించకుండా మనం ఇక్కడ నాటడం వల్ల ప్రకృతికి మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము. ఇంకొకటి, ప్రభుత్వాలు కూడా ట్రాన్స్లోకేషన్ను ఎంకరేజ్ చేస్తే నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది. దానివల్ల కోర్టు కేసులను ఎన్జిటి అని ఇట్లాంటి సమస్యలు ఉండవు. దయచేసి ప్రభుత్వం కూడా ట్రాన్స్లోకేషన్కు సహకరించాలి. అంటే వాస్తవంగా ఒక మొక్కకు ప్రాణం పోసే పద్ధతి ఎలా ఉంటుంది? ఒక భారీ వృక్షాన్ని ఇక్కడి వరకు తరలించాలంటే చాలా కష్టం, ఎందుకంటే చాలా పెద్దగా ఉంటుంది ఆ వృక్షం. ఆ పద్ధతి ఎలా ఉంటుంది ట్రాన్సాక్షన్ పద్ధతి? ట్రాన్స్లోకేషన్ కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. దానికి మొదట మనము జేసీబీ కానీ పెద్ద వెహికల్ ద్వారా కానీ కట్ చేసి దాన్ని తీసిన తర్వాత మళ్ళీ బెల్ట్ ద్వారా దానికి ఎలాంటి గాయపరచకుండా దాని బెల్ట్ ద్వారా మనం ట్రాక్టర్లో కానీ ట్రాలీ కానీ తీసుకొచ్చి ఇక్కడ ఒక గుంత చేసి దానికి ఎలాంటి ఇన్ఫెక్షన్ కాకుండా కాల్షియం ఆక్సైడ్ కానీ ఇంకేమైనటువంటి ఈ పోషకాహారం వేసి దాన్ని మనం నాటుతాము. నాటిన తర్వాత ఎలాంటి బ్రాంచెస్ లేకుండా దాన్ని కట్ చేస్తుంటాం. ఆ బ్రాంచెస్ కట్ చేయడం వల్ల దాని యొక్క శక్తి అంతర్లీనంగా దాని దగ్గరనే ఉంటుంది. అప్పుడు అది ఎగురు రావడానికి ప్రతిరోజు మేము వాటరింగ్ చేస్తాము. దాతల సహకారంతో ఇక్కడ ఒక రిగ్ వేసినాము 1,00,000 రూపాయలది. అదే రిగ్గుతోని ఈ యొక్క 38 చెట్లను బతికించడం జరిగింది. అంటే ముఖ్యంగా దీన్ని ఏ కాన్సెప్ట్ అంటే ఇట్లా ట్రాన్సాక్షన్ పద్ధతితో మొక్కలు తీసుకురావడం పెట్టడం, బట్ దీన్ని మరియు ముందు భవిష్యత్తులో ఎలా తీర్చిదిద్దాలనుకుంటున్నారు? ఈ ట్రాన్స్లోకేషన్ సక్సెస్ రేట్ను చూసిన తర్వాత FRO గారు, జిల్లా DFO గారు ఇక్కడికి వచ్చి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. దీని మీద ఒక ఫైల్ తయారు చేసిండ్రు. పిల్లలకు కూడా ప్రతి నెల ఒక్కొక్క స్కూల్ పిల్లలకు ఇక్కడ అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాము. వారు కూడా భవిష్యత్తులో రహదారి వెంబట పర్సపూర్ జగిత్యాల టు కొండగట్టు ఏరియాలో భారీ ఏళ్ల నాటి వృక్షాలు ఉన్నాయి. వీటిని పరిరక్షించుకోవడానికి మా వంతు సహకారం ఇస్తామని చెప్పి ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. DFO గారు కూడా సహకరించారు. ముఖ్యంగా ఇక్కడ మీరు ప్రస్తుతం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి ఈ యొక్క గంగాదేవి పార్కు అభివృద్ధి కోసం? మొదట మేము దహన సంస్కారాలు అయిన తర్వాత చనిపోయిన వాళ్లకు సరైన వాటరింగ్ లేక శుద్ధం నీరు స్నానం చేయడానికి మన పూర్వీకులను సాగనంపేటప్పుడు అక్కడ ప్లేస్ పరిశుద్ధంగా ఉండాలని చెప్పి ఆ ప్లేస్ను నీట్గా చేసి అక్కడ ఒక గ్రామస్తుల సహకారంతో ఒక రిగ్ వేయడం జరిగింది. ఎవరు చనిపోయినా కానీ ఆ రిగ్గు ద్వారానే స్నానం చేస్తారు. అదే రిగ్గు తర్వాత ఈ ఎకరం భూమి లోపల గంగాదేవిని ప్రతిష్ఠించుకున్నాం. మన హిందూ సాంప్రదాయం ప్రకారము ఎవరైనా చనిపోయిన తర్వాత దహనకాండలకు వెళ్ళిన వారు గంగాదేవి సమక్షంలో ఉన్న పవిత్ర నదిలో స్నానం చేస్తే వారికి ఎలాంటి ఆపదలు ఉన్నాయని
మన పూర్వీకుల నమ్మకం. అదే నమ్మకం కోసము ఇక్కడ గంగాదేవిని శివయ్యను ప్రతిష్ఠించుకున్నాం. ఇది కూడా దాతలతో సహకారంతోనే చేసుకున్నాం. అంటే ఇంత మంచి కాన్సెప్ట్ ముందుకు తీసుకురావడానికి మిమ్మల్ని ప్రేరేపించిన అంశాలు ఎవరు, స్ఫూర్తి ఎవరైనా ఉన్నారా? మాకు స్ఫూర్తి అంటే నేను మొదటి నుంచి బైపీసీ జువాలజీ స్టూడెంట్ను, బాటనీ స్టూడెంట్ను. నాకు మొక్కల మీద ఉన్న ప్రేమ ఒకటి, నాకు ఇచ్చిన మిత్రుల సహకారం కావచ్చు, యువ సంఘాల సహకారం కావచ్చు, గ్రామ సంఘాల సహకారం కావచ్చు, మాజీ సర్పంచుల సహకారం కావచ్చు, ఈ చెన్నమనేని హిమంతరావు, ఈ ఊట్నూరు రవి, మరిపల్లి నారాయణ గౌడు, ఇంకా మిగతా వీరేందర్, ఇలాంటి వ్యక్తులు ఏం చేసిండ్రు, మీరు ముందుకెళ్ళండి, మీరు చేసే కాన్సెప్ట్ చాలా బాగుంది, మీకు ఎలాంటి రాకుండా మేము చూస్తామని చెప్తున్నారు. ఇప్పుడు కూడా ఇక్కడ సోమారాధ గారి జ్ఞాపకార్థం ఒక వేదిక నిర్మిస్తున్నాం. ఆ వేదిక పూర్తిగా పేదల కోసము, భక్తుల కోసం మాత్రమే. అది ఎలాంటి కమర్షియల్ కాదు. వారి సహకారంతో 3 లక్షల ప్రాజెక్ట్ అది నిన్ననే స్టార్ట్ అయింది, మీరు చూడొచ్చు. అంటే ఆ వేదికలో అంటే ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలనే ఆలోచనతో మీరు చేస్తున్నారు? వేదికలో పేద అమ్మాయిల పెళ్లి చేయడం కావచ్చు, మన గ్రామంలో ఉన్నటువంటి స్వచ్ఛత కార్యక్రమాలు, విద్యార్థులకు జ్ఞానం పెంపొందించే కార్యక్రమాలు కావచ్చు, కార్తీక దీపోత్సవం కావచ్చు, ఇంకేమైనా పేదలకు ఫంక్షన్ హాల్ వెళ్ళేటటువంటి ఆర్థిక స్థితి లేని పేదలకు ఇది ఖచ్చితంగా వారికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఎలాంటి ఫంక్షన్లు చేసుకున్నా కానీ మద్యాన్ని నిషేధించడం జరిగింది. అది కూడా పూర్తి స్థాయిలో. సంవత్సరం నుంచి ఇక్కడ మద్యం లేదు. కేవలం పిల్లలకు పిక్నిక్, ఫ్యామిలీలకు నడకకు త్వరలో వాకింగ్ ట్రాక్ కూడా చేయాలనుకుంటున్నాం. గ్రామ సర్పంచ్ గారికి రిక్వెస్ట్ చేసినాము. వాకింగ్ ట్రాక్ చేస్తుంటే మహిళలకు ఉండాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ముఖ్యంగా స్త్రీల కోసమే ఈ పార్కు రూపొందించబడ్డాయి. ధన్యవాదాలండి. పర్యావరణానికి ప్రాణం పోయాలనే లక్ష్యం, ప్రకృతితో విమేకమైన చెట్లకు ప్రాణం పోయాలనే మీ సదుశయం చాలా గొప్పది. ఇలాంటి ఆలోచన విధానంతో చాలామంది ముందుకొచ్చి ప్రకృతిని రక్షించి ఈ యొక్క చెట్లను రక్షిస్తే తద్వారా ఒక అందమైన ఒక పచ్చని ప్రపంచం ఏర్పడుతుంది. ఈ మొక్కలను కొట్టడం, చెట్లను లేకుండా చేయడం ద్వారా ప్రాంతాలు ఎడారిగా మారే అవకాశం ఉంది. ఇలాంటి వారు మరింత ముందుకు రావాలని ఈనాటి స్ఫూర్తిదాతగా సత్తయ్య గారు ఎంచుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఇది దాదాపు 20 సంవత్సరాల వయసు గల రావి చెట్టు. ఇది ఒక రైతు వ్యవసాయ తోటలో బార్ కట్ చేయడం జరిగింది. ఇప్పుడు దీనికి అక్కడి నుంచి అతనికి వ్యవసాయానికి ఇబ్బంది అవుతుంది, కోతుల వల్ల ఇబ్బంది అవుతుందంటే దాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి నియర్ ఒక 10 కిలోమీటర్ దూరం కొన్న గ్రామంకి తీసుకొచ్చి ఇక్కడ నాటిన తర్వాత దీనికి చుట్టూ ఇన్ఫెక్షన్ కాకుండా ట్రిమ్మింగ్ చేశాం. కాల్షియం ఆక్సైడ్ కానీ కాల్షియం సంబంధించిన సున్నం కానీ కలిపి ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్తలు తీసుకొని దీన్ని తిరిగి యథావధిగా నాటి దీనికి డైలీ వాటరింగ్ చేయబడుతుంది. ఇది కనీసం ఒక వారం కింద నాటినటువంటి ట్రాన్స్లోకేషన్. మొదట ట్రాన్స్లోకేషన్ అంటే ఒక వృక్షాన్ని 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు బతికిన వృక్షాన్ని ఒక చోటు నుంచి తీసి ఇంకో చోటుకు తరలించి అక్కడ మళ్ళీ దానికి జీవితాన్ని ప్రసాదించడం అనేదే ట్రాన్స్లోకేషన్ అంటారు. ఈ ట్రాన్స్లోకేషన్ వల్ల మనకు రోడ్లకు కానీ, రహదారులకు కానీ, వ్యవసాయంలో కానీ, ఇళ్లలో కానీ పెరిగిన భారీ వృక్షాలను మనం రక్షించుకోవడానికి ఇది ఒక శాస్త్రీయ పద్ధతి. చాలా చిత్రమైన చెట్టు చరిత్ర. దాదాపు ఒక 50 సంవత్సరాల వేప చెట్టు మీద మొలిచినటువంటి పక్షుల ద్వారా మొలిచినటువంటి జివి చెట్టు, వేప చెట్టు చనిపోయింది. కానీ ఇది 5 సంవత్సరాలు జీవం పోసుకుండడం వల్ల దాన్ని అక్కడి నుంచి ట్రాన్స్లోకేట్ తీసుకొచ్చి ఇక్కడ నాటాం. ఈ రీసెంట్గా ఇగురు మీ కళ్ళ ముందే కనిపిస్తుంది.